అండి అందరికీ ఎగ్ మసాలా కర్రీ ఇలా సింపుల్గా టేస్టీగా చేయండి. రోటీస్లోకైనా రైస్లోకైనా అదిరిపోవాల్సిందే. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఎంత జాగ్రత్తగా పొట్టు తీసినా సరే ఏదో ఒక ఎగ్గుకి మాత్రం బొక్కబడాల్సిందే. మనం చేసే పనులు అంత జాగ్రత్తగా ఉంటాయి. మరి ఇంకా మ్యాటర్కి వస్తే ఎగ్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఉప్పు పసుపు కారం వేసి వేయించుకొని కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి బాగా వేయించుకొని రెండు వైపులా పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అదే ప్యాన్లోనే ఇంకాస్త ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించాలి. వేగేలోపు మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర మిరియాలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టుకున్న మసాలా వేసి వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులోకి గ్లాస్ వాటర్ వేసి ఇందులోకి ఉప్పు కారం ధనియాల పొడి వేయాలి. క్లిప్ మిస్ అయిపోయింది. ఇందులోకి తర్వాత మనం వేయించుకున్న ఎగ్స్ వేసి ఉడికించుకుంటే ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.